ముళ్ళ గేటు సిమెంట్ రోడ్డు ఇదే. ఇదేందిరా పండగ రోజు దేవుడి దర్శనానికి వచ్చినట్టు పోలీసు వాళ్ళందరూ ఇవాళ నా దర్శనం కోసం వస్తున్నారు. అమ్మని బొంత కొన్నది బద్రిగడ. బద్రి బద్రి ఈ చేయగా ఈగ వల్ల తట్టుకోలేని నీ స్మూత్ ఫేస్ ని కుళ్ళబొడిచింది. ఈలాంటిగా జీవిగా ఉండి నీ బాడీని బెండి తీస్తుంది. నాకు తెలుసు బద్రి, నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు. కానీ ఏం చేయమంటావు? డ్యూటీ నా నోరు నొక్కేసింది, చట్టం నా చేతులు కట్టేసింది. నో నో, నీ మీద ఏ కేసు ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను అనుకో. ఇప్పుడు నీ మీద ఏ కేసు లేదు అనుకో. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకో. కేసు పోయింది కాబట్టి నీకు నా రుణం తీర్చుకోనిపిస్తుంది. అందుకోసం ఏ కారో బంగ్లాను ఇవ్వాలనిపిస్తుంది. ఇచ్చావు. నాకొద్దు. బద్రి, ఫీల్ అవుతున్నావా? సరే, నీ సంతోషం కోసం ఇదిగో ఈ బొంత తీసుకెళ్తాను. ఇది కూడా ఎందుకు తీసుకెళ్తానో తెలుసా? నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి. అసలు ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏకపాత్రాభినయం. అరే మళ్ళోడు పడేసిండ్రా పోయి. దీనికేమందా బొక్క? ఏంట్రా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమానా మళ్ళా బయట పడేసింది, తీసుకొని వచ్చిన. అబ్బా, ఈ పోలీస్ వాళ్ళకి టోపున గంటలు ఎక్కేసినట్టు ఉందరా. తీసుకుపోతున్నారు, బయటపడేస్తున్నారు. అంబా అంబా అబ్బాబాబాబా, ఏంటండి ఆ గావు కేకలు? ఆవున దొండ పిలిచినట్టు. అదేంటి పొద్దున తలిపేస్తున్నారు? ఏమైనా వెద వేషాలు వేద్దామనా? ఇప్పుడు ఆ వేషాలు ఒకటి తక్కువ. అవును, ఆ కానిస్టేబుల్ 7 గంటలతోటి నీకేమో నాకు సూట్ కేసు పంపించాను, ఇచ్చాడు. అది తీసుకురావే, చూపిస్తాను. ఎవరన్నా చూస్తారు, ఎవరు చూడకూడదు. తీసుకురావే. ఏముందండి ఇందులో? ఈ రోజుతో మన జాతకాలే మారిపోతున్నాయే. అండాకా కసం, సింహం కా హుకుం, తెరుచుకో ససేం. ఇదంతా నీకోసం. ఇది నువ్వు తీసుకో, వాడుకో, దాచుకో. ఏంటిది? ఇదే బ్రా. బ్రా ఎవరిది? బ్రాబోయ్, తెలియదు ఎవరిదో. ఎవరిదో కూడా తెలియనంత మందిని మెయింటైన్ చేస్తున్నారు మీరు. దానికి ఇప్పుడే గొడవ. ఇందులో డబ్బంతా ఏమైపోయింది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. 7 కొండలు. ఏడుకొండలో. సార్ మీరా? రండి. ఏంటి ఇలా వచ్చారు? నేను రాలేదు, నువ్వే రప్పించావు. ఏమైంది సార్? ఏమైందంట? ఏంటిది? అల్ఫా సూట్ కేసు. నేనేమన్నా ఉల్ఫాగాళ్ళ కనిపిస్తున్నానా? ఏ సూట్ కేసు తెలియపోవడానికి? నేను ఇచ్చిన సూట్ కేసు ఏది? మీ ఆవిడ గారికి ఇచ్చాను కదా సార్, అదేగా మీ చేతిలో ఉంది. అయ్యో, ఇది ఆ సూట్ కేసు కదయ్యా. ఇందులో ఆడవాళ్ళ బట్టలు ఉన్నాయి. మీ ఆడవాళ్ళ బట్టలు పెట్టానని మీరే కదా సార్ చెప్పారు. ఇందులో ఉన్నది మా ఆవిడ బట్టలు కదయ్యా. కాదా? కావాలంటే చూడు. చూడు. ఏంటండి భోజనం పెట్టేలాగా లేచి వచ్చేసారు? ఇవి నా బట్టలు కదా. మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నన్ను అడుగుతావే? ఇప్పుడు అర్థమైంది సార్. 7 గంటలు. చిచి, నా ఉద్దేశం అది కాదు సార్. ఇందాక నేను మీ ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఫోన్ చేసింది. కంగారు పడి పరిగెత్తుకొచ్చింది దాన్ని ఆపడానికి. అప్పుడు సూట్ కేసు మారిపోయి ఉంటది సార్. మీ సూట్ కేసు లోపల ఉంది, ఉండండి పట్టుకొస్తాను. ఇది శుభో. ఏంది 7 గంటలు? సారీ సార్. ఏం సారీ? ఎంతలో ఎంత ఘోరం జరిగిపోయింది. ఇదిగో సార్ మీ సూట్ కేసు. తీసురా, ఓపెన్ చేసి చూసుకోండి. నేను ఏదైనా ఇంటికి వెళ్ళే ఓపెన్ చేస్తాను. అంబా అంబా, తలపేసి. ఇది అసలైంది. దా రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ, ఇది తీసుకో, దాచుకో, ఏమైనా చేసుకో. ఇక్కడ ఆపండి. ట్రై చేస్తున్నా. అదే ఇదే ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళకి నేను పాత పొందాను. అలాగే, థ్యాంక్ యూ. అవును, ఈ ఇంటి అడ్రస్ నేను ఆల్రెడీ పోలీసులు చెప్పాను కదా. వాళ్ళు మీకంటే ముందు వచ్చి బంప్ తీసుకొని మీకు ఇచ్చేస్తారు కదా. మళ్ళీ మీరు రావడం నీకు పోలీసు వాళ్ళ మీద అంత నమ్మకం ఉంది? ఊరకండి. సరగానే ఇంతగా బొంతలో ఏటుందండి? 4 కోట్ల రూపాయల డబ్బు. ఊరకండి. ఎంత మీకు అడ్డికి నేను ఎదాలా కనబడితే మాత్రం మీరు చెప్పింది అలా నమ్మేస్తాను అనుకున్నారా? నువ్వు నమ్మవనే చెప్పాను అన్నా. నీకోసం ఎవరో మేస్త్రి వచ్చాడన్నా. ఎవడ్రా?
ఆ, నా పేరు తాపి ధర్మారావు అండి. మీతో పనుండి వచ్చాను. పైన ఏం కావాలి? ఈ బొంత కావాలి. ఆహా, ఇది మా సెంటిమెంట్ బొంత అండి. మా కుటుంబంలో అందరి శోభనాలు ఈ బొంత మీద జరిగినాయి. ఆ బొంతలోడు తెలియక మీకు అమ్మేశాడు. నాకేం ఊరికే ఇవ్వద్దండి. ఇది ఇస్తే 1,00,000 ఇస్తాను. 1,00,000 రూపాయలేనండి. కావాలంటే 2,00,000 ఇస్తాను. రెండా? సెంటిమెంట్ పిక్చర్ లేకున్నాడా వీడు ఎంత అడుగుతాను తెచ్చాడు. మీ ఇంట్లో సీక్రెట్లు తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఈ బొంత సంగతే. ఏం లేదు మేస్త్రి, ఇదే బొంత మీద ఈడికి కూడా సెంటిమెంట్ వచ్చిందంట. అమ్మేట్టయితే నేనే డబ్బులు ఇచ్చి తీసుకుంటానంటున్నాడు. అయితే వేలం పాటు పెట్టండి. ఎవడెక్కడ వాడితే వాడికే బొంత ఇచ్చేయండి. ఇదేదో బాగానే ఉందే. అన్నా నేను 3,00,000 ఇస్తానా? నేను 4,00,000 ఇస్తా అండి. నేను 5,00,000 ఇస్తానా? ఇదంతా కాదు, 10,00,000 ఇస్తాను. ఆ బొంత ఇచ్చేయండి. బొంతకి 10,00,000? ఈ మీరు ముందు ఆ బొంత ఇస్తే తర్వాత 10,00,000 ఇచ్చేస్తారు. లేవండ్రా, లేవండి. ఈ తలగడక్కర్లేదు, తీసుకోండి. ఏయ్, డబ్బులు కొంచెం 2 నిమిషాలు ఆ రూమ్ వాడుకోవచ్చండి. ఉమ్. అయ్యో, ఏయ్, ఆ, డబ్బులేరా? ఈ బొంత అక్కర్లేదండి, ఆడికి ఇచ్చేయండి. అదో ఆ, ఎట్టా కనపడుతున్నాడా నీకు? నీ పాటికి నువ్వు వచ్చావు, సెంటిమెంట్ అన్నావు, 10,00,000కి పాట పాడావు. ఇప్పుడు దాన్ని పీలికలు చేసి నా మొహాలు వాడే సత్తనావు. వద్దండి. మరి 10,00,000 నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదండి. ఆ బొంతలో డబ్బులే మీకు ఇద్దాం అనుకున్నాను. బొంతలో డబ్బా? ఆహా, అవే అదే చెప్తా. అదా సంగతి. పతోడికి బొంత గురించి ఎంత ఆత్రం అందుక. నాలుగు కోట్లు నా ముట్టి కింద పెట్టుకుని మరి పోలీసు దెబ్బలు కదరా. ఊరుకోండి, మీరేం తేడుతుంటే నేనేం తేడాలి. ముందా ఏడు పాపి డబ్బెక్కడ పోయిందో చూడనా. మొదట బొంత తీసుకెళ్లిన ఎస్ఐ సింహంగాడే కొట్టేచుంటాడా? ఏమేశావురా? దరిద్రుడా, మళ్ళీ అదేనా? ఒక పక్క నా జీవితంతో ఆడుకుంటూ రూమ్ లో కూర్చొని హాయిగా ప్యాక్ ఆడుకుంటున్నారా. రే, ఆ సెల్ నా చేతిలో పడాలరా, అప్పుడు మీతో ఆడుకుంటానరా. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావమ్మా. బీర్ బాటిల్ కోసం గొడవ పడి ప్రాణాలు తీసుకోబోయిన ప్రాణ స్నేహితులు. బోర్డు బీర్ బాటిల్ కోసం గొడవ పడడం ఏంట్రా? స్నేహితులు ఏంటి చండాలంగా? వాళ్ళు స్నేహితులేంట్రా, మనవరా నిజమైన స్నేహితులు. దోస్త్ మేరా దోస్త్ హే మేరీ జాన్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఈ జీవన తరంగాలలో ముఖ్య గంట సేపు నుంచి బొంత దొరికిందా? నా బొంద దొరికింది. అందులో క్లాత్ తప్ప క్యాష్ లేదు. అంటే నువ్వు వెళ్లేలోపు బొంత కొనుక్కున్నోడే కొట్టేసి ఉంటాడంటావా? వాడి వాటం చూస్తుంటే వాడికి తెలిసినట్లేదు. ఎందుకులే కెలుక్కుంటావని నేను అడగలేదు. మరైతే డబ్బేమైనట్టు? మధ్యలో ఏదో జరిగింది. డబ్బు ఎక్కడ దొబ్బేస్తుంది నేను టెన్షన్ పడుతుంటే తీరిగ్గా ప్యాక్ ఆడుకుంటారా? ప్యాకెట్ లో మాత్రం టెన్షన్ ఉండదా? 4 జోకర్లు పెట్టుకుని కూడా ఇప్పుడు లైఫ్ వస్తుందో రాదని టెన్షన్ పడిపోయింది. లేదు లేరా, పాపం వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. నేను డ్రాప్. నేను డ్రాపే. నేను సేమ్. హలో, ఎద్దవా నాటకాలు వద్దమ్మా. షో తిప్పిన తర్వాత డ్రాప్లు ఉండవు. డబ్బులు తీయండి. 10 రూపాయలే కదరా, వదిలే. ఏ లైట్ తీసుకో. ఏంటి లైట్లు ఫ్యాన్లు తీసుకునేది? కొట్టేసిన పర్స్ అయినా వదిలేస్తానేమో గానీ ప్యాకెట్ లో 10 పైసలు కూడా వదలను. ఒరే, నా 10 రూపాయలు పిల్లి గడ్డం సాలి. సాలే ఇవ్వకపోతే ఏం పీకుతావరా? ఏం పీకుతారా? నా మీద చేయి చేసుకుంటారా పొట్టోడా? నీ ఫేస్ కు ప్రిన్స్ మహేష్ బాబు కావాల్సి వచ్చిందా? మమైత్ ఖాన్ మోహన్ దానా? ఏం కూసావ్రా? వీడు కామెంట్ చేస్తే నాకు మూమెంట్ ఇచ్చావు. నన్నే కొడతావరా? ఆగరా.
స్నేహం తగలయ్యా. ఇంతకు ముందే కదరా స్నేహం మేరా జీవితం మేరా దోస్త్ అని పాటలు పాడుతున్నారు. నీకు ఇలా కాదురా. రేయ్, ఆపండ్రా! ఆపండి! ₹1000 కట్టరా. ఎంత డబ్బు? ఇది మన బ్యాంక్ లో కొట్టేసిన డబ్బురా. నా 10 రూపాయలు ఇందులో తీసుకోరా. అయినా ఈ డబ్బు మన సూట్ కేసులో ఎలా వచ్చిందిరా? ఇంతకీ ఇది మన సూట్ కేసేనా? ఇందాక ఏడుకొండల భార్య సూట్ కేసుతో ఇక్కడికి వచ్చింది. అప్పుడు మారిపోయి ఉంటుంది. ఆవిడకి మాత్రం ఈ సూట్ కేసు ఎలా వచ్చి ఉంటది? తన ఇంట్లో పెట్టిమని సిఐ సింహం 7 కొండలకి ఇచ్చాడు. వెళ్తూ వెళ్తూ తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతను భార్య చేతికి మారిపోయి ఉంటుంది. అంటే మనకంటే ముందు ఆ సింహం గడు బండభద్ర దగ్గర కొట్టేశాడనమాట. 4 కోట్లు రూమ్ లో పెట్టుకొని 10 రూపాయల గురించి కొట్టుకున్నాం కదా. స్నేహానికన్నా మిన్న 4 కోట్ల. రే, డబ్బు చేతికి వచ్చేసింది కదా, రాజమండ్రి వెళ్ళిపోదామా? సదేంట్రా. తొక్కలో సెల్ ఫోన్ ఎవరికి కావాలి? ఈ 4 కోట్లు కొట్టేశాననుకో, ఈ పెళ్ళాం కాకపోతే ఇంకో 4 పెళ్ళాలు మెయింటైన్ చేయొచ్చు. యా, ఏదేమైనా మన టైం బాగుందిరా. కాదురా, టైం బ్యాడు. ఒకసారి అటు చూడండి. ఒరిజినల్ కృష్ణ మనోహర్ జంపు.